సమయం తక్కువ ఉంది కాబట్టి పెద్దలందరికీ నమస్కారం. కీర్తిశేషులు దాసనారాయణరావు గారు ఒక అద్భుతం. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన అద్వితీయ దర్శకుడు దాసనారాయణరావు గారు. సో అదొకటే కాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఆఫ్ ఫిలిమ్స్లో ఆయన ఎంతోమందికి ఇన్స్పైరింగ్ డైరెక్టర్. అలాగే ఈయనకి 24 hours ఎలా సరిపోతుంది అనేటంత గొప్ప పనులు, ఒక పక్క రైటర్గా, గేయ రచయితగా, మాట రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, పంపిణీదారుడిగా, ఎగ్జిబిటర్గా, పత్రికాధిపతిగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా. ఈ రోజుల్ని కొంతమంది ఏదన్నా కొంచెం టైం స్పేర్ చేయండి సినిమా పరిశ్రమ కంటే, మాకు అక్కడ కుదురుతుందని ఒకే ఒక పని చేస్తారు, ఇంకో పని చేయలేని టైం లేదంటారు. కానీ ఈయనకి టైం ఎక్కడి నుంచి వచ్చిందని ఒక అద్భుతమైన, నిజంగా అలాంటి అద్భుతమైన వ్యక్తిని మా ప్రభు అన్నట్టు ముఖస్థుతిగా కొందరిని తీరంలోటు అంటాం, కానీ నిజంగా ఇప్పటికీ ఆయన కీర్తిశేషులు అయిన తర్వాత నిజంగా ఆ లోటు అలాగే ఉంది. ఆ లోటు అలా ఉంది కాబట్టే ఎవరికాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక ఘాటైన ఒక విమర్శ సినిమా పరిశ్రమకు వస్తే ధీటుగా జవాబు చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. సో సినిమా పరిశ్రమ నిజంగా అనాథ అయ్యిందా, బయట నుంచి విమర్శలు వస్తే అన్ని ఛానల్స్లోనూ ఆయన పలానా ఆయన తాడతీస్తా అన్నాడు, ఈయన పలానా అని ఇది చేస్తున్నాడు, సినిమా పరిశ్రమకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు వస్తూ ఉంటే పరిశ్రమ నుంచి ధీటుగా కూర్చుని మాట్లాడే ఒక వ్యక్తి లేడంటానికి మొన్న అర్థమైంది నాకు. దాసనారాయణరావు గారు లాంటి ఒక పెద్ద మనిషి లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయని. సో అలాంటి గొప్ప వ్యక్తిని ఒక వ్యవస్థగా మేము డైరెక్టర్స్ అసోసియేషన్గా ప్రపంచంలో ఏ దర్శకుడు లేనటువంటి ట్రిబ్యూట్ ఇస్తూ ఆయన జయంతినే డైరెక్టర్స్ డేగా మార్చి ప్రతి సంవత్సరము, ఒకసారి అయితే లాస్ట్ ఇయర్ అయితే ప్రపంచానికి తెలియజేయాలి డైరెక్టర్స్ డే, అది దాసనారాయణరావు గారి జయంతి రోజు జరుపుకునే విధంగానే ఎల్బీ స్టేడియంలో 8,000 మంది సమక్షంలో ఫంక్షన్ చేయటం. అలాగే లాస్ట్ ఇయర్ సారథి స్టూడియోస్లో ఆయన పేరు మీద ఆ జయంతిని, అలాగే డైరెక్టర్స్ డేని మన సారథి స్టూడియోలో కూడా జరిపి, ఆయన ఒక దర్శకులే కాదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, ఛాంబర్ ప్రెసిడెంట్గా, ఫెడరేషన్కి ఒక దగ్గర ఎవరు ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన ఏదైతే ఆయన పుట్టినరోజుని అందరినీ పిలిచి ఆప్యాయంగా పరిశ్రమ అందరినీ ఆయన ఇంటికి పిలిచి ఆయన భోజనాలు అరేంజ్ చేసి అందరూ నా పుట్టినరోజుకి వచ్చి నా ఇంటి దగ్గర భోజనం చేయాలనే ఒక సంప్రదాయాన్ని మిగతా వాళ్ళందరూ మర్చిపోయినా ఒక దర్శకుల సంఘం మాత్రమే ఆ రోజున ఆయన పేరు మీద ఆప్యాయంగా ఆయన గుర్తుగా భోజనాలు పెడుతుందనే సంగతి మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇందాక ప్రభు గారు మొక్కుబడిగా కొంతమంది చేస్తున్నారన్నారు. ఎవరు దాసనారాయణరావు గారికి ఎవరు ఆయన కడుపున స్టార్స్ ఎవరు లేరండి, వాళ్ళ మెప్పు కోసం చేరు, మొక్కుబడిగా చేసినా అది ప్రేమతోనే చేస్తారు అందరూ కూడా. ఆయన పేరు మీద ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా అది ఒక స్వలాభాపేక్ష లేకుండా, లేకపోతే దాసనారాయణరావు గారి పుట్టినరోజునో లేకపోతే ఒక సభనో చేస్తే వాళ్ళ అబ్బాయి సూపర్ స్టార్గా ఉన్నారు కాబట్టి మనకు డేట్లు వస్తాయనే ఒక అన్కండిషనల్గా అదేవి లేకుండా చేసిన వాళ్ళందరూ కూడా ఆయన ప్రేమతో చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. అదే వరవడిలో రామసత్యనారాయణ గారు ఎప్పుడు కూడా May 4th చేయాలనుకున్నది మేము డైరెక్టర్స్ డే సందర్భంగా ఆయన్ని స్మరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన ఒక 3 రోజుల ముందే చేయటం, వాటికి మేము కూడా హాజరయ్యి ఆయన్ని అభినందించడం అంటే గురువు గారి మీద అభిమానంతో చేసేవాళ్ళు అందరూ కూడా ధన్యులే. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా నిస్వార్థంగా చేస్తున్న నిజమైన ప్రేమికులని నేను వాళ్ళందరినీ కూడా, నాట్ ఓన్లీ రామసత్యనారాయణ గారు, దాసనారాయణ గారి పేరు మీద విజయవాడలోనో, వైజాగ్లోనో, పాలకుల్లోనో, వేరే వేరే ప్రాంతాల్లో దాసనారాయణరావు గారి పేరు మీద ఆయన జయంతికి కానీ వర్ధంతికి కానీ కార్యక్రమాలు చేసేవాడు అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అతిథిగా పిలిచిన రామసత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సన్మాన గ్రహీతలందరూ కూడా ఉద్దండులు వంశీ రామరాజు గారి గురించి అందరూ తెలిసిన విషయమే. కొన్ని ఫిలింఫేర్ అవార్డు గ్రహీత అంటాం, నెక్స్ట్ వంశీ బర్కిలీ అవార్డు గ్రహీత అనేంతగా దానికి ఒక వ్యాలిడిటీ వచ్చింది. అలాగే ఎంతో శ్రమకు వచ్చి ఒక్క వ్యక్తిగా బయలుదేరి ఎన్నో అవార్డులు ప్రతి సంవత్సరం మా గురువు గారు కోడరాంక్ష గారి పేరు మీద కూడా, అలాగే దాసనారాయణ పేరు మీద అవార్డులు ఇస్తున్న రామసత్యనారాయణ గారి అవార్డులు కూడా మరింత వన్నే పెరిగి మరింత గౌరవం, నేను దాసరి అవార్డ్స్ రామసత్యనారాయణ గారు ఇచ్చే అవార్డు గ్రహీత అని చెప్పుకునే స్థాయికి అవార్డులు ఫ్యూచర్లో ఉండాలని కోరుకుంటూ
పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.